నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గాజుల్పేట్ నుండి ప్రారంభమైన బుధవార్పేట్, పాత బస్టాండ్, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కొనసాగగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ధర్మ పరిరక్షణ, శాంతి స్థాపన ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. దేశంలో అరాచక పాలన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏకమై నిర్మల్ బీజేపీ స్థానాన్ని గెలుచుకోలేరని తెలిపారు. भारतीय जनता पार्टी आलोचना नरेंद्र मोदी गारी आलोचना सबका साथ सबका विकास ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు, విభేదాలను సృష్టిస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీలను జాగ్రత్త ఉండాలి. చెప్తున్నారా మీ అంతా నేను కోరుతా ఉన్నాను, మీకోసం కాకుండా మీ భవిష్యత్ కోసం, మీకోసం కాకుండా మన ధర్మం కోసం, మీకోసం కాకుండా మన తెలంగాణ కోసం, మీకోసం కాకుండా దేశం కోసం రేపు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపియండి. తెలంగాణని రక్షించండి, ధర్మాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి. ఇటు టీఆర్ఎస్ తో కలిసి, ఎంఐఎంతో కలిసి ఈరోజు ఓట్ ట్యాపింగ్ కేసులో ఎవిడెన్సెస్ పూర్తిగా మటుమానం చేయడానికి అక్కడ నింపట్టుకున్న చోట ముస్లింలు గెలవాలని, మైనార్టీ లేకుంటే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కి, టీఆర్ఎస్ కి మళ్లించడానికి ఒక పథకం వేసుకున్నారు. బయట చూస్తే వాళ్ళు వేరువేరుగా పోటీ చేస్తున్నట్టున్నా అందరూ కలిసి జగన్ నాటకం ఆడుతూ ఉన్నారు, చేస్తా ఉన్నారు.